వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. వైసీపీ ప్రభుత్వం కొండను తవ్వి చిట్టెలక పట్టుకున్నట్లు 370 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్న 370 కోట్లు కేవలం గూడూరు నియోజకవర్గంలో చిల్లకూరు మండలంలో అక్రమంగా ఇసుక ద్వారా వైసీపీ నాయకులు సంపాదిస్తున్న దానికంటే తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 42 ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కేంద్రాలు ఏర్పాటు చేసి 2,13,000 మంది విద్యార్థులకు మేలు చేకూర్చింది టీడీపీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సిఐడి ఉన్నతాధికారులు స్వయంగా ఒప్పుకున్నారని తెలిపారు. గూడూరు నియోజకవర్గంలో విద్యానగర్లో 2 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్రపన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందని అక్రమ కేసు బనాయించాలని పేర్కొన్నారు. అయితే అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ సోమవారం నిర్వహించిన రాష్ట్ర బంద్ విజయవంతమైందని, గూడూరు పట్టణంలో వర్తకులు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలుపుతూ దుకాణాలు మూసివేశారని, అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలు నడవలేదని తెలిపారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై నిరసన వ్యక్తం చేస్తూ గూడూరు తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టబోతున్నామని, పోలీస్ అధికారుల అనుమతుల ఆధారంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర సమన్వయ సంయుక్త కార్యదర్శి కిరణ్ కుమార్, అధికార ప్రతినిధి చెంచురామయ్య, పట్టణ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు, రూరల్ టీడీపీ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రాజు, ఇజ్రాయెల్ కుమార్, రహీం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల్ని పోలీసులు పెట్టి ఉంటారు, మఫ్టీల్లో ఉన్నారు, చూసుకున్నాను పక్కన అంటే అయిపోయింది, బంద్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇళ్ళకాడ మఫ్టీలో తిరుగుతాం మైండ్ చుట్టూ పోలీసులు. ఏందో మాకు అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నాం గూడూరుని మీరు ఆ విధంగా తయారు చేస్తున్నారు. ఈ గూడూరుని పోలీసు అధికారులు అర్థం కావట్లే, ఎవడు పోలీసు ఎవడు వస్తున్నారు. దయచేసి రేపు గేటు దగ్గర లోపల పోలీసు వాళ్ళు పంపించదు, పోలీసు వాళ్ళు ఎవరున్నారు గేటు కాడ ఆపేసి రాదు బయటగా ఆఫీసులో. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద అరెస్ట్ చేయడం, అట్లాగే 370 కోట్లు ఆయన అవినీతి ఆరోపణ చేశాడని చెప్పడం, అట్లాగే ఆయనకి అక్రమ రిమాండ్ విధించడం కొన్ని అందరికీ కూడా తెలిసిన విషయమే. నేను చెప్పేది ఒకటే, 370 కోట్లు అంటే మీరు పెద్ద కొండంతో చిన్న చిట్టీలు పెట్టండి. ఇందుకు ఉదాహరణకి రాష్ట్రం పక్కన పెట్టండి, జిల్లా పక్కన పెట్టండి, గూడూరు నియోజకవర్గంలో ఒక చిన్న మండలం చిల్లకూరు మండలంలో మీరు ఎత్తే ఇసుక ఒక సంవత్సరంలో ఇసుక ఈ 370 కోట్లు అవినీతి ఈ సంవత్సరంలోనే 370 కోట్లు సిలికా మీద అవినీతి ఇక్కడ జరుగుతూ ఉంది. నెలకి మీకు దాదాపు 12-13 కోట్లు మీకు చెల్లించాలా ఈ సిలికా ఎవరైతే ఇక్కడ పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా. దీనికన్నా పెద్ద కుంభకోణం ఏం కాదు ఇది. అట్లాగే లెక్కల మీద మీకు ఎన్ని కోట్లు వస్తున్నాయో లెక్కలు జీఎస్టీ లెక్కలు చూసే పరిస్థితి లేదు, దానికన్నా పెద్ద కుంభకోణం ఏది కాదు. అలాగే సముద్ర ఇసుక మీరు ఎత్తేసే కార్యక్రమం, దానికన్నా పెద్ద కుంభకోణం కాదు ఇది. అయినప్పటికీ దాదాపు 42 సెంటర్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఈ రాష్ట్రంలో నెలకొల్పిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి నైపుణ్యత సంస్థల్ని స్థాపించే విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. అట్లాగే ఆ రోజు 42 సెంటర్లు పెట్టారు. ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో విద్యానగర్లో ఇప్పుడు కూడా 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటి ఉంది, ప్లస్ ఆర్ట్స్ కాలేజీలో ఒకటి ఉంది. అంటే నేను చెప్తున్నానంటే ఉదాహరణ చెప్తున్నా. అట్లాగే దాదాపు 2,13,000 మంది ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకొని ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి వాస్తవం కాదా ఉన్నది తెలియజేస్తుంది. డైరెక్టు సంజయ్ గారు సిఐడి సంబంధించినటువంటి అధికారి ఆయనే చెప్పాడు 2,13,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పాడు. అట్లాగే నిన్న కానీ మొన్న కానీ
ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఉద్యోగాలు పొందినటువంటి విద్యార్థులు ఒకటే చెప్తున్నారు, మేమంతా చదువుకున్నాం, దానివల్ల మాకు ఉద్యోగాలు వచ్చాయి, మీకు కావాలంటే మా పైన గవర్నమెంట్ ఎంత వెచ్చించిందో ఆ డబ్బుల్ని మేము రిటర్న్ కడతామని చెప్పి ఈరోజు అమెరికాలో ఈ స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యం పొందినటువంటి వాళ్ళు అమెరికాలో ఉద్యోగం చేస్తా వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆ బిడ్డలు కానీ స్టేట్మెంట్ కూడా ఒకసారి గమనించమని తెలియజేస్తున్నాం. ఈ సిఐడి వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసి ఛార్జ్షీట్లో కూడా ఒక పేజీలో 127 కోట్లు ఫ్రాడ్ అని, ఇంకో రెండో పేజీలో 200 కోట్లు ఫ్రాడ్ అని, అంటే పొంతం లేకుండా వాళ్ళ ఛార్జ్షీట్లో వాళ్ళు రాయడం జరిగింది. అంటే ఏదో ఒక విధంగా ఆ సెక్షన్ వేసి ఈ సెక్షన్ ఉంది కాబట్టి నాన్ బెయిలబుల్ కేసు అనేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు ఒక కార్యాచరణ ప్రకారం తయారు చేశారు. గతంలో ఈ సిమెంట్ సంస్థ కానీ అట్లాగే డిజైన్ టెక్ సంస్థలు కానీ సంబంధించిన వాళ్ళని మీరు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు కోర్టు మిమ్మల్ని చివాటు పెట్టిన విషయాన్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాం. అలాగే సిమెంట్స్ సంస్థ సంబంధించిన వాళ్ళని మీరు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి బెయిల్ వచ్చింది. వాళ్ళకి బెయిల్ రాగా మా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు బెయిల్ రాదు ఆలోచించమని తెలియజేస్తున్నాం. అవినీతికి పాల్పడే మనిషా కాదా అవునా అనేది నిన్న బంధుతో తేటతెల్లం ఉంది. ఎందువల్ల నిజంగా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసుంటే ఎవరు స్వచ్ఛందంగా అంగట్లు కానీ స్కూల్స్ కానీ మూసే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన ఏ తప్పు చేయనటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా, ఉదాహరణకి రాష్ట్ర వ్యాప్తంగా అయితే గూడూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం అంగట్లు మూతపడ్డాయి, మొత్తం ప్రైవేట్ విద్యా సంస్థలు మూతపడ్డాయి, మొత్తం బ్యాంకులు మూతపడ్డాయి. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు నిజాయితీపరుడు కాబట్టే కావాలని అక్రమంగా మీరు కేసులు పెట్టారని నిరసన తెలియజేసిన విషయాన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు అనేక విషయాల్లో మీరు అవినీతి ఆరోపణలు చేసి ఏ విధంగా అయినా సరే తెలుగుదేశం పార్టీని నైతికంగా దెబ్బతీయాలా. ఎలక్షన్స్ ఇంకా 6 నెలలు ఉన్నాయి. ఈ 6 నెలల్లో గందరగోళం చేసేస్తే కార్యకర్తలు బాగా కన్ఫ్యూజన్లో పడిపోతారు, ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారనేటువంటి ఒక పందాలో మీరు చేస్తున్నటువంటి విషయం. ఈ అయోమయంలో మీరు ఎలక్షన్ పెట్టేసి ఏదో మీరు లబ్ధి పొందాలనే విషయం. మీరు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పటి నుండి అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రేటింగ్ ఎంత, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటువంటి రేటింగ్ ఎంత ఒకసారి మీరు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ సంస్థలు సర్వే చేయించుకున్నారు. మీకు కూడా ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టి నిన్నటువంటి మీ మంత్రులు మొన్నదాకా చంద్రబాబు నాయుడు గారు సంబంధమైన మంత్రులు నిన్న ఏంటంటే ఆ చట్టం దాని పని చేసుకోబోతుంది, ఏమి లేకపోతే ఏమవుద్ది, అట్లా మాట మార్చేటువంటి ప్రక్రియ ప్రారంభించారు. అట్లాగే మీలో కూడా ఎగిరి ఆడుతున్నటువంటి మంత్రులారా, మీకు రాబోయే రోజుల్లో మీ పరిస్థితులు ఆలోచించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదో వచ్చిందని చెప్పి మీరే ఒక కట్టుకథలండి మీరు ప్లాన్గా బాబు గారిని ఇరికిచ్చి ఈరోజు మీరు పడుతున్నటువంటి పైచాచిక ఆనందం ఎన్నో రోజులు లేదు. ఆ పైచాచిక ఆనందానికి ఫుల్ స్టాప్ పెట్టే రోజు, ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టే రోజు త్వరలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నాయుడు గారిని జైల్లో పెట్టినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోరు. మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు మాకు అండగా ఉన్నారు. ఆయనకు అండగా అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉన్నటువంటి మాట మర్చిపోవద్దని తెలియజేస్తున్నాం. అట్లాగే నందమూరి తారక రామారావు గారి తనయుడు బాలయ్య బాబు కూడా ఉన్నారు. బాలయ్య బాబు గారు మొన్న చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో చనిపోయేటువంటి కుటుంబాలన్నీ కూడా ఓదార్చేందుకు వెళ్తున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి సెల్ఫ్ గోల్ వేసుకున్న మాట వాస్తవం కాదని తెలియజేస్తున్నాం. ఈరోజు ఎవరన్నా కానీ ఆయన ఏందా తప్పు చేసేందా, ఆఫ్టర్ ఆల్ 370 కోట్లు తప్పు చేసేందా, కొన్ని వేల కోట్లు మింగేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఇప్పుడు దాకా బెయిల్లో కూడా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. 370 కోట్లు తప్పుడు కేసు పెట్టి ఆ పెద్ద ఆయన్ని ఈ వయసులో జైల్లో పెట్టమేందని చెప్పి ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా ఈరోజు ప్రశ్నించే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్ల చెప్తున్నా అంటే ఇది వాస్తవమైన పరిస్థితి. మీరు అందరూ కూడా చూసుంటారు. ఎవరిని కదిలిచ్చినా అదే పరిస్థితి. గూడూరులో ఏ షాప్ దగ్గరికి వెళ్ళి ఎవరు మాట్లాడినా మేము మూగేస్తామయ్యా, 2 ఏళ్ళ తెరవమయ్యా, లేకపోతే మా దగ్గర వచ్చి ఎన్ని గంటలు తెరవమంటారు మీరు,
కొంతమంది ఎవరు షాపులు ముగించమన్నారు, ఏమైనా బలవంతం చేశారా, ఏం చేశారని అడుగుతుంటే పోలీసులే అడుగుతా ఉంటే వాళ్ళు మాకేం బలవంతం లేదా, ఇదో ఈ షాపింగ్ కాంప్లెక్స్ కట్టించింది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోయా, ఇదో ఇది కట్టించింది ఆయన గవర్నమెంట్లో మాకు మంచి చేశాడా, కాబట్టి అటు పెద్ద ఆయన అరెస్ట్ చేసినందుకు మేమే స్వచ్ఛందంగా మేము అంగటం చూస్తున్నామని చెప్పిన విషయం అసలు గుర్తు చేస్తున్నాం. అట్లాగే బజారు వీధిలో ఆది వయసులు, అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న ఫోటోలు ఫ్రేమ్ కట్టుకునేటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా ఈ సివిసి పార్క్ దగ్గర నుంచి మొత్తం గాంధీ బొమ్మ దాకా కూడా మొత్తం 1 గంట 2 గంటల వరకు కూడా షాపులు తెరవకుండా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో నేను చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. అయితే సోదరులు చెప్పినట్టు ఎవరు కూడా కార్యకర్తలందరినీ మీరు అదుపు చేసుకున్నారు. నాయకులు ఎవరు కూడా ముయ్యమని చెప్పే పరిస్థితి కాదు బయటకు వచ్చి. అయినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా మూసారంటే ఈ బంద్ సక్సెస్సా కాదా? ఇది ఎవరు మెహర్బానీ బంధు మా వల్ల సక్సెస్ అయింది, మేము బంధుని చెల్లించాం మీ వల్ల కాదు. ఇది గూడూరు, గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. గూడూరులో తెలుగుదేశం పార్టీ మీద అభిమానం, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి గౌరవంతోనే నిన్న గూడూరు కాన్స్టిట్యున్సీలో బంధు అంత సక్సెస్ అయిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు ఎన్ని ఆటంకాలు పెట్టినా మాకు 3 రోజుల నుంచి బయటకు పోయేదాని పరిస్థితి లేదు, పెళ్ళిళ్ళు పోయే పరిస్థితి లేదు. ముఖ్యమైన మా తెలుగుదేశం పార్టీకి నిఖరమైన కార్యకర్తల పెళ్ళిళ్ళకి పోయే పరిస్థితి లేదు. అడుగు బయట వేస్తే వచ్చేస్తారు అంట పోలీసు. సరే మాకు పెద్ద పనేం కాదు పోలీసు తీసుకొని రావడం అనేది. మనం వచ్చాను కదా, ఆ రోజు చేసాం కదా, 12th క్లాస్ వచ్చాం కదా. కాబట్టి అట్లాంటి పని చేయమంటే ధైర్యంగా చేస్తాం, భయపడిపోయి సైగ చేసే పరిస్థితి. ఈరోజు మేము వస్తే ఇంటికాడ ఒక ముఫ్టీలో ఒక ఆయన, ఇక్కడ 6 మంది, ఒక ఎస్ఐ గారు. ఏమయ్యంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను దగ్ధం చేస్తారంట. నేనే చెప్పాను, సార్ మేము దగ్ధం చేసేవంటే చెప్పే దగ్ధం చేస్తాం, మేము చాటుగా మాటుగా దగ్ధం చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము దగ్ధం చేయాలనుకుంటే సార్ ఈరోజు ఆయన బొమ్మ తగలబెడతాం సార్ అని చెప్తాం. కాబట్టి పోలీసులు ఒకటి గ్రహించాలా, వీళ్ళు ఇంతవరకు కూడా మనకి ఇచ్చిన మాట ప్రకారం ఇంట్లో ఉండి బయట రాకుండా, ఎక్కడ కూడా గూడూరు టౌన్లో హింసాత్మక సంఘటనలు జరగకుండా మనకు కోఆపరేట్ చేశారా లేదనేది ఆలోచించుకోమని చెప్పి నేను పోలీస్ సోదరులకి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంకోటి కూడా, మేము చేస్తున్నటువంటి బంధు ఒక నాయకుడు మన రాష్ట్రాన్ని ఈరోజు పై శిఖరాలకి, ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ప్రశాంతంగా బంధు పాటిస్తుంటే మనలో కొంతమంది మీడియా మిత్రులకి నమస్కారం. ఆయన మీరందరూ కూడా ఇదోండి సార్ ఫలానా ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇదోండి సార్ ఫలానా ఆయన ఇక్కడ ఉన్నాడు సార్, ఇదో ఫలానా పేరు ఇది సార్ అని మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం ఆలోచించమని తెలియజేస్తున్నాం. మన గూడూరునైనా రేపు ఏమైనా ఉంటే నాకు మీ అవసరం, మీకు నాకు అవసరం, అంతేగాని వాళ్ళకి ఇన్ఫర్మేషన్తో మాత్రం రేపు వాళ్ళు శాశ్వతం కాదు, అధికారులు శాశ్వతం కాదు. గుర్తుపెట్టుకుని బ్రదర్స్, అధికారులు శాశ్వతం కాదు. రేపు ఏదైనా కానీ ఏదైనా చిన్న పని ఉన్నా మీతో నాకు అవసరం ఉంటుంది, లేకపోతే నాతో మీకు అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పనులు చేయొద్దు. మేము చేసేది మంచి కార్యక్రమం, మేము దొంగను సపోర్ట్ చేయట్లే, ఒక నీతివంతుడైనటువంటి ఒక మహానాయకుడికి సపోర్ట్ చేస్తా. దాన్ని నిన్న బంద్ జరుగుతుంటే మీరు ఆ విధంగా చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పి అలాగే ఫోటోలు పెట్టి ఇదో పలానా పేరు, ఇది పలానా పేరు, ఇదో పలానా అక్కడ ఉంటాడు ఎక్కువ ఉంటాడు, దాని ఉపయోగం ఏంది? ఏం చేస్తారా? చంపేస్తారా పోలీసు ఏమన్నా? లేదా మర్డర్ చేస్తారా మమ్మల్ని ఏమన్నా? కాబట్టి అటువంటి చేయొద్దని చెప్పి చేద్దని పెడతాం ప్రశ్నతులకి. ఎందువల్లంటే మనందరి కోసం చేసుకున్నాం, ఇది మన రాష్ట్రం కోసం చేసుకుంటున్నాం, మన భావితరాల బిడ్డల కోసం పాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గురించి చేసుకున్న పొంది. కాబట్టి ఆలోచించుకోమని తెలియజేస్తున్న పత్రికా మిత్రులు కొంతమంది, అందరూ కాదు కొంతమంది, వేల మంది ఎక్కేసుకోవడం, అందరైతే కాదు తెలియజేస్తూ, ముఖ్యంగా గూడూరు పట్టణంలో బంధుకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చేతి నమస్కరిస్తూ, అలాగే విద్యా సంస్థలు ఒక మాట చెప్పంగానే సాక్షాత్తు ఎమ్మెల్సీ గారు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గారు, అలాగే మరొక పెద్దలు ఇద్దరు కలిసి ఒక ప్రకటన కూడా చేశారు. మీరు స్కూల్స్ పెట్టండి మేము ఉన్నాం అని చెప్పినా కానీ మేము పెట్టాం. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి మీరు చెప్పినా ఎవరు చెప్పినా మేము పెట్టాం, మేము మోసపోయినాం, మీకు ఓటేసి మళ్ళీ మేము ఆ తప్పు చేయమని చెప్పి ప్రతి ఒక్క విద్యా సంవత్సరం ఉన్నటువంటి ప్రతి ఒక్క యజమాని కూడా పూర్తిగా సహకరించినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ గాంధీ మున్సిపల్ బిల్డింగ్స్ వారు కానివ్వండి, ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్ కానివ్వండి, ద్రౌపది
కాంప్లెక్స్ వాళ్ళు కానివ్వండి, అలాగే సివిసి పాలు దగ్గర నుంచి ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు కానివ్వండి, అలాగే వైశ్య సోదరులు కానివ్వండి, అలాగే మీలటువంటి జ్యూస్ అంగటి వాళ్ళు కానివ్వండి, అలాగే మార్కెట్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి, అలాగే రైతు బజార్ వాళ్ళు కానివ్వండి, అలాగే బ్యాంకు వారు కానివ్వండి, అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మీకు రుణపడి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎవరు చెప్పకుండానే స్వచ్ఛందంగా ఉంచినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీధి పోరాటాలు ఖాయం. అప్పుడు మీరు ఎవరు మమ్మల్ని ఆపలేరు. మేము సిద్ధపడి ఉన్నాం, దేనికైనా సిద్ధపడి ఉన్నాం. కాబట్టి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు, అందువల్ల మమ్మల్ని తీసుకోపోవద్దు. కాబట్టి అధికారులు తెలియజేస్తున్నాను. అట్లాగే ఎల్లుండి నుంచి గూడూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా ఢిల్లీ నిరాహార దీక్షలు చేపడుతున్నాం. పోలీసు వారు పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చొని చేస్తాం. ఇంకా పర్మిషన్ ఇవ్వకపోతే ఇంకా ఏం చేయాలో దాన్ని ఆలోచిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆల్రెడీ 144 సెక్షన్ అయిపోయింది అనుకుంటా, ఉందా 16 దాకా అయిపోయింది అనుకుంటా. ఇక ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలియజేసిన హక్కు ప్రతి పౌరుడికి ఉంది. కాబట్టి మీ రాజ్యాంగం ప్రకారం మాకు ఉన్నటువంటి హక్కుని మాకు కల్పించమని చెప్పి పోలీస్ అధికారులకి తెలియజేస్తున్నా. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, తగు రచ్చ మీకు మాకు కాదు, పోలీస్కి తెలుగుదేశం కాదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం, అది రాజకీయంగా వ్యక్తిగతంగా అయితే కాదు. కానీ మధ్యలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరున్నండి వైఎస్ఆర్సీపీ నాయకులరా మేము ముందు పోతామని మీరు మాపైకి వచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా. అంతా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఉండదు. ఒక నాణ్యానికి బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. మీరు ఎప్పుడు బొరుసే అనుకోవద్దు, బొమ్మ కూడా పడుతుంది. కాడినప్పుడు అన్నీ ఒకేసారి పడుతూ ఉండవు. కాబట్టి ఖచ్చితంగా బొమ్మ వస్తుంది, బొమ్మ చూపిస్తాం. మళ్ళీ 7 టేబుల్లో కూడా బొమ్మ చూపించే కార్యక్రమం ఉంది. అట్లాగే ముఖ్యంగా అసలు దీన్ని రూపకల్పన చేసినటువంటి అజయ్ కలాం గారు ఎక్కడున్నారయ్యా, ప్రేమ సాగర్ గారు ఎక్కడున్నారయ్యా, వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళని కుమ్మకుండా అసలుకి ఈ ప్రాజెక్ట్ని క్యాబినెట్ ఆమోదించి అసెంబ్లీలో బడ్జెట్ కేటాయించి చాలామందికి ఉద్యోగాలు 2,13,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి మంచి ప్రాజెక్టు పెట్టినటువంటి మంచి మనిషిని తీసుకెళ్ళి మీరు అన్యాయంగా కారాగారంలో పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం తెలియజేస్తూ మేము వెంటనే అజయ్ కలాం గారిని అరెస్ట్ చేసి ఆయన్ని కూడా విచారించాలి. ప్రేమ్ సాగర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఆయన కూడా విచారించాలి. విచారిస్తే అసలు ఎవరు ఎక్కడ డబ్బులు పోయినాయని తెలుస్తుంది. ఇప్పుడు దాకా కూడా ఆ డబ్బులు ఎవరు అకౌంట్లో పడ్డాయి? చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో పడ్డాయా, లోకేష్ బాబు గారి అకౌంట్లో పడ్డాయా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల అకౌంట్ ఏమైనా పడ్డాయా, లేకపోతే వాళ్ళ బినామీల అకౌంట్లో పడ్డాయా? చెప్పండి మీరు ధైర్యం ఉంటే, సిబిఐ వాళ్ళు చెప్పండి ధైర్యం ఉంటే. మీరు అవి ఏమి చూపారు? అయిపోయినాయి, ఎట్టపోయినాయి. అసలు ఆ ఫైల్ ఏదని చెప్తాను రమేష్ గారు ఐఏఎస్ అధికారి. అసలు నేను చెప్పలేదు బాబు, అట్లా వాళ్ళు కావాలని నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని అదే వాంగ్మూలంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారయ్యా, నాకు తెలియదు అని చెప్పి డైరెక్ట్గా ఏబిఎన్ ఛానల్లోనూ ఈటీవీ సంబంధించిన ఛానల్లోనూ ఆయన చెప్పిన విషయాన్ని ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే తప్పుడు కేసులకంతా చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్టం పరిధిలో ఉన్న వాస్తవాలు అవాస్తవాలని గుర్తించి గ్రహించి తీర్పిచ్చేటువంటి కార్యక్రమం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడం తథ్యం. మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు విజయోత్సవం చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం ఖచ్చితం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇది. ఈ పార్టీలో ఎవరు కూడా భయపడే సమస్య లేదు. ఆ రోజు మాజెల్ల భాస్కరరావు నందమూరి తారక రామారావు దించేసినప్పుడు ఏ విధంగా మనం అందరం కలిసి మళ్ళీ పోరాడి ఆ రోజు నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేశామో అంతకంటే రెట్టింపుగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినా రేపు మన యువనాయకుడు లోకేష్ బాబు గారు ఉన్నారు. త్వరలో చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు. వచ్చిన తర్వాత రెట్టింపు ఉత్సాహంతో ఇంక ఎలక్షన్స్ 6 నెలలు ఉన్నాయి. ఎలక్షన్స్ ముందు ఎవరిని అరెస్ట్ చేసినా మళ్ళీ ఎలక్షన్స్ గెలిచేది అరెస్ట్ చేసిన వ్యక్తి పార్టీ. అది ఒకసారి వాస్తవం చరిత్ర ఒకసారి తిరిగి చూడమని చెప్పి ఒకసారి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మనం గెలిచేది మనమే, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారే. అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఏ కిరికిరి ఉంది, ఎవరెవరు చేశారు, ఈ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు అజయ్ కలాం గారిని మళ్ళీ మన గవర్నమెంట్లో అరెస్టు చేయక తప్పదని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. గత 4 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రం అగ్నిగుండంగా మార్చిన ఘనత మన
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఆయన చిన్నతనం నుండి ఫ్రాక్షన్ రాజకీయాల్లో కొనసాగించాడు. అతను ఎప్పుడు కూడా ఒక వ్యాపారవేత్తగుండి లక్షల కోట్ల కుంభకోణం చేసి 11 సిబిసిఐడి కేసుల్లోనూ 7 ఈడీ కేసులు కాకుండా ఇంకా 21 కేసుల్లో మీరు ముద్దాయిగా ఉన్నారు. 41,000 కోట్ల రూపాయలు మీ దగ్గర నుంచి రికవరీ చేయాలని పెట్టి 14,000 కోట్ల రూపాయలు మీ దగ్గర రికవరీ చేశారు. మీరు 16 నెలలు జైల్లో ఉన్నారు. మీ యొక్క ఆలోచన విధానం మొత్తం క్రిమినల్ నేచర్. క్రిమినల్కి ఏముంటుంది, మనము ఏ విధంగా ఇది ఒక దొంగ ఉంటాడు, ఆ దొంగ ఆలోచన అంతా ఏముంటుంది, మనం దొంగతనం చేయాలా, మనం దోచుకోవాలా, మన కాపురాన్ని కాపాడుకోవాలి, మనం ముందుకెళ్ళాలనే ఆలోచన ఉంటుంది. అభివృద్ధి సంక్షేమానికి తిలోదకాలు ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మీరు. ఈరోజు అభివృద్ధి ఎక్కడైనా చేశారా? ఏ ప్రాజెక్టులైనా కట్టారా? ఎక్కడ నిర్మాణాలు చేపట్టారా? ప్రజల కోసం ఏం చేశారు? సంక్షేమాన్ని అని చెప్పుతూ దోచుకుంటున్నారు. సంక్షేమానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాను. మీరు పెట్టిన ఖర్చుకి మీరు తీసుకున్న నిధులకి సంబంధమే లేకుండా అకౌంట్స్ తెలియజేస్తున్నాయి. ఈరోజు చట్ట ప్రకారం 2014లో ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి, అదేవిధంగా డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మనము కాలేజీల్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తే ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మనము చెప్పిన విద్యను వాళ్ళు నేర్చుకొని దాని ద్వారా వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళేదానికి, ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుందని ఈ స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావడం జరిగింది. సీమాన్స్తో మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది. అప్పుడు సీమాన్స్ కంపెనీ కూడా మీరు మాకు 10% స్టేట్ గవర్నమెంట్ కట్టాలా, మీరు 10% షేర్ కడితేనే మేము ఈ కార్యక్రమాన్ని చేపడతానని చెప్పినప్పుడు ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు 30 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు సెంట్రల్ గవర్నమెంట్. అదేవిధంగా మనం 10% 371 కోట్ల రూపాయలు కట్టి సీమాన్స్తో ఒక ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందం ప్రకారం మనం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకి వెళ్ళడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్లో 2,63,000 మందికి మనం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో నైపుణ్యత గురించి వాళ్ళకి శిక్షణ ఇస్తే దాంట్లో 1,00,000 పైన ఉద్యోగాలు రావడం జరిగింది. ఈ సీమాన్స్ సంస్థ తనకి కావాల్సినటువంటి వస్తువులను, అదేవిధంగా సాఫ్ట్వేర్ను డైటెక్ అనే సంస్థ ద్వారా తీసుకోవడం జరిగింది. ఆ సంస్థ ఆ వస్తువులన్నిటి కూడా సప్లై చేయడం జరిగింది. ఆ సంస్థ ఆ వస్తువులను సప్లై త్రూఅవుట్ స్టేట్ చేయడం జరిగింది. ఆ స్టేట్లో ఏ ఏ కళాశాలలో ఏ ఏ నైపుణ్య విద్యలు జరుగుతున్నాయో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. అధ్యక్షత వహించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన వాసం సునీల్ కుమార్ గారికి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం. 4 రోజుల నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో రావణ కాష్టం కాలుతుంది. అనవసరంగా చంద్రబాబు నాయుడు మీద తప్పుడు కేసులు బనాయించి ఆయన్ని 24 గంటలు కారుల్లోనే తిప్పి, ఆ వయసులో ఆయన 73 సంవత్సరాల వయసు, ఆ వయసును తేడా కూడా చూడకుండా ఈ విషపూరిత కక్షతో, రాజకీయ కక్షతో ఆయనకి ఇప్పుడు లోకేష్ బాబు గారు యువకుల కార్యక్రమంలో అపురూపమైన స్పందన వస్తుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంలో అద్భుతంగా జనాభా వస్తున్నారు. ఇవన్నీ ఓర్చుకోలేక ఈ వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పుడు కేసులు బరాయించి ఆయన జైలు పంపించడం జరిగింది. వీళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు ఎవరు వైకాపా నాయకులు పిచ్చిపట్టి మాట్లాడుతూ అర్థం కావట్లేదు. స్పీడ్లు పంచుకుంటున్నారు కదా, దేనికి స్పీడ్లు? ఈ రాష్ట్రానికి ఏం చేశారు? వాళ్ళు స్పీడ్లు పంచుకుంటున్నారు, అవుట్లు కాల్చుకుంటున్నారు. రాష్ట్రంలో 144 సెక్షన్ పెట్టున్నారు. మాకు ఒక రూలు, వాళ్ళకు ఒక రూలా? గుంటూరు మెయిల్ చూసారో లేదా మీరు టీవీలో? కర్ర పట్టుకొని పోలీసుల కన్నా ముందు కొడుతున్నారు. అదే 144 సెక్షన్ అంటే. ఇప్పటికైనా ఇప్పుడు ఈ వైకాపా నాయకులు కూడా చెప్తున్నాం, తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు భయపడే ఆలోచన, భయపడే పరిస్థితి లేదు. ఈరోజు మీరు అనుకున్నారేమో పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా వాళ్ళు ఇబ్బంది పెట్టి
రేపు గందరగోళంగా ఎలక్షన్ చేసి మళ్ళీ మేము రూలింగ్లోకి వస్తామని పిచ్చి భ్రమ. ఎలాంటి భయపడే ప్రసక్తే లేదు. ఎంత దూరమైనా సరే మేము కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముందుకు పోయేదానికి ఉన్నాం. అందువల్ల మీ బెదిరింపులు మేము భయపడేది లేదు. మమ్మల్ని 2 రోజులు కాదు 3 రోజులు కాదు, మీరు ఎక్కడ వచ్చినా కానిస్టేబుల్ కానీ పోలీసులు కానీ మమ్మల్ని చేసే నిర్బంధించినా సరే మేము భయపడే ప్రసక్తి లేదని చెప్పుకుంటూ సెలవుస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గం పార్టీ కార్యాలయం దగ్గర ఇన్ఛార్జి డాక్టర్ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు మా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ జగన్మోహన్ మనం చేసిన స్కిల్ డెవలప్మెంట్ అంటే పేద చదువుకున్న పిల్లకాయలకి ఉద్యోగాలు ఇచ్చేదానికి ఏర్పాటు చేసింది. పేద బడుగు బలైన వర్గాలకి వరకు స్కీమ్ అది. ఏదో వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకొని అమెరికాలో ఎక్కడెక్కడ విదేశాల్లో ఉద్యోగాలు చేసుకొని బ్రహ్మాండం సంపాదించుకుంటే స్కిల్ డెవలప్మెంట్ మీద ఏదో ఒక బురదల ఈయన సిల్క మొత్తం ఖజానాలు భూ కుంభకోణాలు మొత్తం ఇసుకోణాలు అన్నీ ఆక్రమించేశాడు కదా. అందరూ అదేవిధంగా చేస్తుంటారనే ఉద్దేశంతో మా చంద్రబాబు నాయుడు మీద కావాలని తప్పుడు కేసులో అవి కడపలో ఉండింది జడ్జి ఆమెను తీసుకొచ్చి పెట్టుకొని సిఐడిలో ఆయన కంట్రోల్ కాబట్టి కావాలని బురద తల్లి కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలి, నేను కూడా ముద్దాయిగా ఉండాలా అనే ఉద్దేశంతో చేసిన పని తప్పక జగన్మోహన్ రెడ్డి వేరే ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసేది కాంగ్రెస్ గవర్నమెంట్. మీరు గుమ్ములు ఆడుకొని అరెస్ట్ చేసుకోరు. మీ నాయన మీ తండ్రి నాటం పెట్టుకొని నీ ఇష్ట ప్రకారం 1000 కోట్లు తప్ప అయినావు. రుజువు కూడా అయింది, 43,000 కోట్లు రుజువు కూడా అయింది. అది మర్చిపోయి మా మీద మేము అసలు అపోజిషన్లో ఉన్నాం. ఆ రోజు కూడా మీ గవర్నమెంట్ మీ రోసీ గారు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు భుజాలు దొరుకుతున్నాం. చంద్రబాబు నాయుడు కూడా మాకేం సంబంధం, జరిగింది మీ గవర్నమెంట్లోనూ మీ వాళ్ళు చేసుకున్న పని. అది మర్చిపోయి మాకేం సంబంధం లేని వాళ్ళని అన్యాయంగా మీకు జరిగిన అన్యాయం మమ్మల్ని బురద పోసి చేస్తే ఈరోజు ముత్యంగా బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. 2-3 రోజులు చంద్రబాబు నాయుడు మీ మీద 100 కేసులు పెట్టుకొని మా మీద నిద్రలేసి బతికితే ప్రతి ఒక్కటి దారుణమైన కేసులు ఎక్కడ పడితే అక్కడ ఆరాసి పెట్టి పోలీసులు పెట్టుకొని పోలీసులు కూడా ఎదురు చూస్తారు మీకోసం ఎప్పుడు పడిపోతున్నారు ఆయన ఈ జగన్మోహన్ పరిపాలన ఎప్పుడు పోతుంది. మనం సక్రంగా మేము పిల్లల బిడ్డలు గల వాళ్ళవే ఈరోజు అనవసరంగా ఇళ్లలో పెట్టి 3 రోజులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళు సొంత పనులు చేసుకోవడానికి లేదు, హాస్పిటల్కి పోయేదానికి లేదు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంత మైలేజ్ పడిపోయిందంటే ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత అంత మైలేజ్ కనీసం 10% మైలేజ్గా పడిపోయిందని చంద్రబాబు నాయుడు కోసం నిరంతరం కృషి చేస్తుంది. ఈరోజు ప్రెస్ మీట్లో 5 మంది నలుగురు ఉండాలి. ఎంతమంది ఉన్నారు చూడండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. స్వచ్ఛందంగా విద్యా సంస్థలు మూసేశారు, అంగళ్ళు మూసేశారు. వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా అంగడం వచ్చి 10 గంటల వ్యాపారం వాళ్ళు బతుకు జీవనం కావాలా చేసుకునేవాళ్ళు. అటువంటి వాడు కూడా చంద్రబాబు నాయుడు కోసం భావితరాల కోసం ముఖ్యమంత్రి ఎంతోమంది బిడ్డలు ఈరోజు ఎక్కడెక్కడ విదేశాల్లో ముఖ్యమంత్రి పనులు చేసుకొని ఉద్యోగాలు చేసుకొని సంపాదించుకొని పార్టీని కూడా నిలబెట్టే పరిస్థితి ఎన్ఆర్ఐలు వచ్చే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గెలిపిలా నా దగ్గర లక్షల కోట్లు ఉన్నాయిలే వీళ్ళకి డబ్బులు లేదు అనుకున్నాడు. అటువంటి పెట్టుబడి పెట్టి అందరూ ప్రతి ఒక్కరు సందా వేసుకొని పార్టీని నడిపే పరిస్థితి ఏర్పడుతుందని చంద్రబాబు నాయుడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడు వస్తాడా 2024లో ముఖ్యమంత్రి అయ్యి మీకు అంతు చూస్తాడని తెలియజేస్తుంది. నమస్కారం. గత 4 రోజులుగా ఈ రాష్ట్రం రావణ కాష్టంలాగా కాస్తుంది. దానికి ముఖ్య కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సైకో విధానాలు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన్ని జైలుకి తరలించడం. దీంట్లో మనం ఒకటి ఆలోచించాలా. మన ముఖ్యమంత్రి వారికి గతంలో రిమాండ్లో ఉన్నారు కాబట్టి ఆయనకు ఒక ఖైదీ నెంబర్ ఇచ్చారు, రిమాండ్ ఖైదీ నెంబర్. ఆ నెంబర్ని అందరూ ట్రోల్ చేస్తున్నారు. అయితే గత 40 సంవత్సరాలుగా రాజకీయాలు ఉంటూ ఎటువంటి మచ్చ లేకుండా ఈ రాష్ట్రాన్ని అదేవిధంగా ఈ దేశంలో ప్రపంచంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీగా గొప్ప గుర్తింపు ఉంది. దాన్ని డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పావులు కలుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని అవినీతిపరుడుగా ముద్రించి రేపు ఎప్పుడో కోర్టులో హీరింగ్ జరిగేది, జడ్జిమెంట్లు వచ్చేది, ఆ రోజు ఈరోజు ముద్ర వేసేస్తే ఈయన కూడా నా కూటంలో చేరిపోతాడు, నేను అవినీతిపరుడిని, అవినీతి కేసులు 11 కేసుల్లో ఏమని ముద్దాయికున్నాను, ఆయన ఎవరు ఆడలేదు కదా, ఒక కేసు ఇరికిస్తే దాంట్లో ముద్దాయిగా ఉంటాడని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని కేసులో ఇరికేయడం జరిగింది.
పూర్వాపరాలు లేకపోతే గతంలో 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద కేంద్ర ప్రభుత్వం ఒక ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్న యువత ఎవరైతే చదువుకొని నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే చదువుకోకుండా పని బాటలను తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక విషయంలో ప్రావీణ్యత కల్పించే ప్రయత్నం చేసి వారికి ఉద్యోగ కల్పన చేయడమే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాన్ని వాళ్ళు ప్రోగ్రాం డిజైన్ చేసినప్పుడే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మంత్రాలు జరిపి ఆ ప్రోగ్రాంని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం జరిగింది. అధ్యక్షత వహించినటువంటి మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మచ్చలేని నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఏదో ఒక కేసులో ఇరికించి ఆయనకి జైలు శిక్ష వేయించాలనే తపంతో కొంతమంది అవినీతి అధికారులను, ఆయన సొంత అధికారులను ఉపయోగించుకొని ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి అక్రమ సాక్ష్యాలు సృష్టించి కనీసం ఎఫ్ఐఆర్లో 37వ పేరు ఉన్నటువంటి చంద్రబాబు గారి 1వ ముద్దాయిగా చేర్చి నిన్నటి దినాన ఆయన్ని రిమాండ్ విధించినందుకు మేము దాన్ని గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొక రెండో విషయం, గత 3 రోజుల నుంచి మా నియోజకవర్గంలో ముఖ్యమైన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్నటువంటి నాయకుల్ని, మాజీ కౌన్సిలర్ని, మాజీ జడ్పీటీసీల్ని, మాజీ సర్పంచుల్ని, వీరందరినీ ఎక్కడికక్కడ పోలీసు వారు అణిచివేయడానికి గృహ నిర్బంధాలు, స్టేషన్లో నిర్బంధించడం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినా కానీ మా తెలుగుదేశం పార్టీ క్యాడర్, ముఖ్యంగా మా యువత, టీఎన్ఎస్ఎఫ్, మహిళలు, అనుబంధ సంఘాల నాయకులందరూ కలిసికట్టుగా ఈ 3 రోజుల కార్యక్రమాన్ని విజయం చేసినందుకు వారికి మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక 3వ విషయం ఏంటంటే, గత శుక్రవారం, శనివారం, ఆదివారం నుంచి ఈ కార్యక్రమాలు చేపడుతుంటే మొత్తం ప్రజలంతా గమనిస్తున్నారు. గూడూరు పట్టణంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ప్రజలందరూ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ఇది ప్రతీకార చర్య, ఇది అక్రమ అరెస్ట్ అని ప్రజలందరూ బాగా నమ్మారు. ఎందుకంటే చంద్రబాబు గారి నాయకత్వం మీద ఈ రాష్ట్ర అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉంది, ఈ 4 ఏళ్ల వైసీపీ పాలన చూసినప్పటి నుంచి. కాబట్టి ఇది చంద్రబాబుది ప్రతీకార చర్య నమ్మిన ప్రజలు బంద్కు పిలుపు ఇవ్వగానే, తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే బంద్కు పిలిపించిందో రాష్ట్ర వ్యాప్తంగా, గూడూరు నియోజకవర్గంలో విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, చిన్న చిన్న అంగళ్ళు కానీ, ఆటో కార్మికులు కానీ, విద్యార్థులు కానీ, ప్రజలు కానీ, అలాగే ప్రతిపక్ష పార్టీలు, జనసేన, ఎంఆర్పిఎస్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ స్వచ్ఛందంగా ఈ బంద్కి, సిపిఐ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇవి కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించి నిన్న విజయవంతం చేసినందుకు వారందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా దుర్దినం ఈ విధంగా మన సమావేశం కావడం. ఎందుకంటే గత శుక్రవారం రాత్రి నుంచి శని, ఆది, మంగళవారం రోజుకి 4వ రోజుకి రాష్ట్రం ఒక రకం చెప్పుకోవాలంటే శోకస్తత్వంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, వైసీపీ చర్య వరస్టు అనే చందనంగా జరుగుతున్నటువంటి విధానం చూస్తే చాలా అసహ్యం వేస్తుంది. అరెస్టులు, కేసులు అనేటువంటివి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా సర్వసాధారణం. కానీ ఆయనకి జైలుకు పంపించడం అనేది మాత్రం ఇది వ్యక్తిగత కక్ష, కేవలం ఒక కక్షపూరితమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే 2 విషయాలు చెప్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసినటువంటి కార్యక్రమం కాదని. ఆనాటి కేంద్ర ప్రభుత్వము నైపుణ్య అభివృద్ధి సంస్థ అంటారు స్కిల్ డెవలప్మెంట్ అంటే. ఎందుకంటే రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, అనేక మంది యువత
చదువుకున్నా కూడా నైపుణ్యం లేక వాళ్ళ రంగాల్లో వెనకబడిపోతున్నారు. ఈ కాంపిటీషన్ బీట్ చేయలేని ఉద్దేశంతో గుజరాత్లో ఏర్పాటు చేసినటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక అధ్యయనం చేసి ఆ అధ్యయనం కోసం కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని గుజరాత్కి పంపించి వాళ్ళ ద్వారా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి అది సిమెన్స్ సంస్థతో ఒక టైఅప్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఏర్పాటు చేసే కోసంగా వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. ఆ సిమెన్స్ సంస్థ ఎవరంటే దీనికి సపోజ్ 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వాలంటే ఒక 10% రాష్ట్ర ప్రభుత్వం నుంచి భరించాలనేటువంటి ఒక విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు దాంట్లో అయ్యే మొత్తాన్ని ఇక్కడి నుంచి ఒక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి గారు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి క్యాబినెట్ అందరి ఆమోదంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఎక్కడ కూడా ఏ ఒక్క రూపాయి కూడా నేరుగా రాజకీయ ఎమ్మెల్యేకి కానీ మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ చేరదు. కేవలం ఈరోజు అత్యున్నత వ్యవస్థ అయినటువంటి ఐఏఎస్ వ్యవస్థ ద్వారా మాత్రమే ఈ పంపిణీ జరుగుతుంది. దానికి క్షుణ్ణంగా నిన్న మన మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు ఆనాటి ఫైనాన్స్ సెక్రటరీ ఆయన క్లియర్గా చెప్పారు. నేను స్టేట్మెంట్స్ వల్ల చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారన్నారు. దానికేం పాత్ర లేదు. ఒక చంద్రబాబు నాయుడు కాదు, ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఈ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు క్యాబినెట్లో కానీ ఆమోదం పొందితే అది పద్ధతి ప్రకారం ఒక పాలసీ మ్యాటర్ ఎలా జరుగుతుందో అదేవిధంగా ఐఏఎస్ల నుంచి ఐఏఎస్లకి కన్సర్న్ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలకి ఎండిఓ ద్వారా మాత్రమే ఈ యొక్క మనీ అనేది పంపిణీ జరుగుతుంది. ఇక్కడ ఏ విధానంలో చంద్రబాబు నాయుడుకి అమౌంట్ చేరింది, అది ఎవరు చూశారు, ఎవరు పట్టుకున్నారు, ఏమి సాక్ష్యాలు ఆధారాలు లేవు. రాత్రిపూట బస్సు దగ్గరికి వెళ్ళడం, ఏదో ఇతర దేశాల నుంచి ఎవరో ఒక ముద్దాయి పారిపోయి వస్తే అతను అరెస్ట్ చేసే విధంగా మా నాయకుడు గారు ఆ రోజు సాయంత్రం కూడా ఒక మీటింగ్ నిర్వహించి ఆ బస్సులో నిద్రిస్తుంటే 3 గంటలకు వెళ్ళి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పని అక్కడ చుట్టుముడతారు. రోటరీ వెస్ట్ క్లబ్ గూడూరు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని రోటరీ వెస్ట్ క్లబ్ రోటరీ 3160 డిస్టిక్ గవర్నర్ మానిక్ పవర్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని రోటరీ క్లబ్ కార్యాలయంలో రోటరీ వెస్ట్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ మానిక్ పవర్, ఫస్ట్ లేడీ శిల్పా పవర్ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని రోటరీ క్లబ్ కార్యాలయంలో రోటరీ చేయూత కార్యక్రమంలో భాగంగా పేదలకు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, క్లబ్ పురోగతి, రోటరీ ఫౌండేషన్ తదితర అంశాలపై సభ్యులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పీడీజీ బొమ్మిరెడ్డి సురేంద్రారెడ్డి, పీడీజీ ముని గిరీష్, అసిస్టెంట్ గవర్నర్ శ్యామ్ యాదవ్, రోటరీ వెస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ సనత్ కుమార్ రెడ్డి, సెక్రటరీ శివప్రసాద్, సీనియర్ రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. I'm sorry, President Protocol Guru. Come. I'm sorry. Surrender the Bhagavan was a brother. Other than the overall, thank you, madam. Thank you. Thank you, madam. God bless you. Club Tatna, this is the year of the but don't worry, this time I want to give 12,500 videos. That's one of me. What dollars I kept in my hand. Foundation chairman was there. I got a call at 10:30, 11 o'clock. They would run a safe flight to Chennai or Bangalore somewhere. So he told that Shekhar was very happy and he wanted, this is the young district. Now there are people are working hard to come up. Let us support this district. So I said, what do you want to support? You tell me what do you want. What Shekhar support? No, they don't support them. Whatever they want. If what we give anything to them, sir, tell me what we do. Then we had a conference call and we are meeting with Ravi Manjunath Chetty, and they promised us that 10 global projects with the help of Shekhar. They are going to do already out of that 3. They have helped us out that night only. We have Madhu Prasad project was lagging from last 2 years. They are not getting. Night only we have set for our
Shekhar Mehta and Murali has spoken somebody in the US and $50,000 of that they only someone come forward to support that project as a matching. Yeah, it has been finalized. Now one project to Bidar and one project to Nandel also finalized. Several projects. As soon as I am chasing daily, Manjunath Sir said, I am fully committed. We do that. Don't worry. When we enter you, we will support you. Whatever way possible. If any club come forward, we can do several program like projects. After that, we cannot schedule. If you have a good idea, please come forward, utilize it to do a research. Per annum spend చేయగలిగిన వాళ్ళు మాత్రమే రోడ్ రైడర్ తీసుకోవాలి, ఏ వాళ్ళు తీసుకోకూడదు. ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ మనం ఎక్స్పెన్సివ్ అనుకుంటున్నాం. దేర్ ఆర్ కంట్రీస్ వేర్ డాలర్ ఇస్ ఈవెన్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ఇండియా. And even they have to pay the same $40. And naturally they select the dream of the people. అమెరికాలో 100% of the people కి రోటరీలో చేరేదానికి ఎక్స్పెన్సివ్ కాదు. ఎంత పాపులేషన్ ఉన్నా అంతమందికి అది యాక్సెసిబుల్. ఇండియాకి వచ్చేసరికి ఒక 20% ఆఫ్ పాపులేషన్ మాత్రమే రోటరీ అనే ఆర్గనైజేషన్లో చేరగలిగే కెపాసిటీ ఉంటుంది. సో మనం చేర్చుకునేటప్పుడే ₹25,000 ఖర్చు పెట్టుకోగలిగితే చేర్చుకోవాలి, చేర్చుకోకూడదు. వీ షుడ్ నాట్. అండ్ మీరు 9,000 సెమీ యాన్యువల్ చూసి చాలా మామూలుగా, కానీ మీ క్యాలిక్యులేషన్ 2,75,000 ఎస్ఐఆర్ వచ్చింది అనేది నాకు తెలిసినంతవరకు లాస్ట్ ఇయర్ మీరు చాలామంది కొత్త మెంబర్స్ని చేర్చుకున్నారు కాబట్టి అది ప్రోరైట్ ఒక 70,000 వచ్చినట్టుంది. నెక్స్ట్ ఇయర్ మీకు నెక్స్ట్ సెమీ యాన్యువల్ 275 రాదు, 175 వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ప్రోరైట్ కలిసింది కాబట్టి ఇది ఎక్కువ వచ్చింది. సో 9,000 సెమీ యాన్యువల్ యూస్కి సరిపోతుంది. 7,500 8 సరిపోతుంది తెలిసినంతవరకు. కరెక్ట్గా తెలుసాలి ఇక్కడ. ఓకే, వాటెవర్. అది కరెక్ట్గా దానికైతే సరిపోతుంది. బట్ యూ హ్యావ్ టు కలెక్ట్ లిటిల్ మోర్. అండ్ ప్రతి మెంబర్ కూడా. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. నేటి అన్నదాన కార్యక్రమం ఉభయదాతలుగా నెల్లూరుకు చెందిన శ్రీ బాపూజీ సేవా సమితి వారు వ్యవహరించారు. ఈ సందర్భంగా శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి నిర్వాహకుడు మునిమోహన్ మాట్లాడుతూ దాతల సహకారంతో దిగ్విజయంగా అన్నదాన కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అన్నదాతలుగా బాపూజీ సేవా సమితి నెల్లూరు ఏపీఎస్పీడీసీఎల్ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నదానం వ్యవహరించారు. వీళ్ళు ప్రతి సంవత్సరం ఒక 5-6 ఉభయాలు మనకు ఇస్తారు కాబట్టి ఈరోజు మనకి ఈ అవకాశం ఇచ్చారు. సంస్థ వాళ్ళకి వాళ్ళ మెంబర్లకి అందరికీ ఆయురాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని
అవినీతి చేసేవారికి చట్టం నుండి శిక్ష తప్పదని, మాజీ ముఖ్యమంత్రిపై ప్రజల్లో ఎక్కడ అభిమానం లేదని, ఆయన అరెస్టుపై ఎవరూ స్పందించడం లేదని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. గూడూరు పట్టణంలోని రోటరీ క్లబ్ కార్యాలయంలో రోటరీ చేయూత కార్యక్రమంలో భాగంగా పేదలకు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, క్లబ్ పురోగతి, రోటరీ ఫౌండేషన్ తదితర అంశాలపై సభ్యులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పీడీజీ బొమ్మిరెడ్డి సురేంద్రారెడ్డి, పీడీజీ ముని గిరీష్, అసిస్టెంట్ గవర్నర్ శ్యామ్ యాదవ్, రోటరీ వెస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ సనత్ కుమార్ రెడ్డి, సెక్రటరీ శివప్రసాద్, సీనియర్ రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మీతో పంచుకోదలుచుకున్నాను. ముఖ్యంగా 14 ఏళ్ళు సీఎంగా పనిచేసిన అనుభవజ్ఞుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో తెలివితేటలతో వ్యవస్థలన్నింటినీ కూడా మేనేజ్ చేసే సత్తా ఉన్న నాయకులు. ముఖ్యంగా న్యాయస్థానంలో న్యాయ వ్యవస్థని ఒక రకంగా ప్రభావితం చేసే వ్యక్తి మరి ఏ రకమైన వాతావరణంలోకి వెళ్ళారో మీకు తెలుసుకుంటున్నాం. ఎప్పుడు కూడా మేము గ్రామీణ వాతావరణంలో కానీ అన్ని విషయాలు చెప్తుంటారు పెద్దలు. పాములు పట్టేవాడు పాము చేతనే కరవబడతాడు అన్నట్టుగా ఈరోజు ఎంతో మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు న్యాయంకు ఉన్నటువంటి శక్తి అలాంటిది. అందువల్ల ఆ న్యాయ వ్యవస్థ నిన్న గొప్పగా ఆంధ్రప్రదేశ్లో చాలా గొప్పగా తలెత్తుకునిందని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. విశ్వాసం పెరిగింది, వ్యవస్థ మీద గొప్పగా పెరిగింది. మీ అందరికీ తెలుసు, బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే జాబ్ వస్తుందని ఊదరగొట్టారు. ఆ జాబ్ కోసం ఎన్ని నాటకీయ పరిణామాలు చేసుకొని ఈరోజు బుక్ అయ్యారో మీకు తెలుస్తుంది. ఒక కంపెనీతో మాట్లాడుకున్నారు, 3,556 కోట్లు ఒక ప్రాజెక్టుకి ఒక కార్పొరేషన్ లాగా పెట్టి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాగా పెట్టి, వృత్తి విద్య పాస్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా నైపుణ్యంతో వాళ్ళని ఎంకరేజ్ చేసి ఉద్యోగాలు వచ్చేసేటట్టుగా భ్రమ కల్పించారు. మొదటి నుంచి కూడా చంద్రబాబు గారి రాజకీయాలంతా కూడా గారడిలాగే, ఒక గారడి ప్రజలకు ఎట్లయితే ఉన్నట్టు వాతావరణం చూపిస్తుందో ఆ వాతావరణం చూపించే అలవాటే. ఆ గారడి విద్యలో గొప్ప నైపుణ్యం కలిగినటువంటి చంద్రబాబు గారు ఆ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం, దానికి ఏమి సంబంధం లేకుండా ప్రభుత్వం 10% ఇచ్చేయడం, షెల్ కంపెనీలు పెట్టేసి డైవర్ట్ చేయడం. ఈరోజు చాలామంది దాంట్లో ఉన్నటువంటి అధికారులంతా కూడా ఓపెన్గా చెప్తున్నారు, ఈ ఒత్తిడి మీద మమ్మల్ని ఇబ్బంది అవుతుందని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఫైల్ వెనక్కి పంపిస్తే అన్నింటినీ పక్కదారి పెట్టేశారు. కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై చిల్లకూరు మండల పరిధిలోని భూదానం టోల్ ప్లాజా సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైల్వే కోడూరు ప్రాంతానికి చెందిన 55 సంవత్సరాల వయసు కలిగిన మోజెస్ అనే వ్యక్తి మృతి చెందగా, చిట్టమూరు గ్రామానికి చెందిన నవకోటి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిల్లకూరు పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిల్లకూరు పోలీసుల కథనం మేరకు రైల్వే కోడూరు ప్రాంతానికి చెందిన మోసెస్ కుమార్తె నాయుడుపేటలో నివసిస్తుంది. మరొక కుమార్తె చెన్నూరు గ్రామంలో ఉంది. ఈ క్రమంలో మోసెస్ చెన్నూరు నుంచి నాయుడుపేటకు చిట్టమూరు గ్రామానికి చెందిన నవకోటితో కలిసి మోటార్ సైకిల్పై బయలుదేరి వెళ్లాడు.
భూదానం టోల్ ప్లాజా సమీపంలో పాల వ్యాను మోటార్ సైకిల్ను ఢీకొట్టింది. దీంతో మోజెస్ రోడ్డుపై పడ్డాడు. అదే సమయంలో పాల వ్యాను అతని తలపై నుంచి వెళ్లడంతో తల నుజ్జునుజ్జైంది. చిలకూరు పోలీసులు అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి గాయపడిన నవకోటికి చికిత్స అందిస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.